హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమె జీవితంలో చాలా కష్టాలు వచ్చేవి. అయితే ఒకరోజు వాళ్ళ తాతయ్య ఒక దానిమ్మ పండుని తీసుకొని సీత దగ్గరికి వచ్చాడు. దాన్ని సీతకి ఇచ్చి, ఇది కేవలం పండు మాత్రమే కాదు, జీవితానికి ఒక పాఠం అని చెప్పాడు. అప్పుడు సీత ఆశ్చర్యపోయింది. తాత దానిమ్మను కోసి చూపించాడు. లోపల వందల గింజలు మెరిసిపోతున్నాయి. తాత ఇలా అన్నాడు అప్పుడు సీతతో, ఇది చూడు, ఈ చిన్ని గింజలు ఒక్కొక్కటి ఒక్కొక్క అవకాశం లాంటివి. బయట నుంచి చూస్తే ఆ పండు సాధారణంగా కనిపిస్తుంది, కానీ లోపల ఎంత సంపద ఉందో చూడు అని అన్నాడు. అయితే సీత అంది, ఈ తోలు ఎందుకు తాత అని అన్నది. అప్పుడు తాత నవ్వుతూ ఇలా చెప్పాడు, ఈ తోలు జీవితంలో ఉన్న కష్టాలు. గింజలను రక్షించడానికి ఇది అవసరం. కష్టాలు లేకపోతే ఈ గింజలు బయటకు రావు. అలాగే మనలో ఉన్న ప్రతిభ కూడా కష్టాల వల్లే బయటపడుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి సీత తన జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభించింది. ఆమె అనుకుందిలా, నా సమస్యలు నన్ను అడ్డుకుంటున్నాయి కాదు, నన్ను రక్షిస్తూ బలంగా తయారు చేస్తున్నాయి అని అనుకుంది. ఆమె మళ్ళీ చదువు మొదలుపెట్టి చిన్న చిన్న అవకాశాలను గింజలలా జాగ్రత్తగా వాడుకుంది. కష్టాలన్నీ తను అంగీకరించి ముందుకు సాగింది. సో దీనివల్ల మనకి ఒకటి తెలుస్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే దానిమ్మ గింజలు తీయగా ఉంటాయి, కానీ వాటిని రక్షించే తోలు కఠినంగా ఉంటుంది. జీవితంలో కూడా అలాగే కష్టాల వెనుకనే మన విజయాలు దాగి ఉంటాయి. సో మనకి కష్టం వచ్చింది అని వెంటనే మనం సాడ్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయి అక్కడే ఉండిపోకుండా మనం కూడా ఒక మంచి మోటివ్తో, ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక స్టెప్ ముందుకు వేస్తే మన లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. జీవితంలో కష్టాలు మనలో అవకాశాలను రక్షిస్తాయి. వాటికి భయపడకుండా స్వీకరిస్తే మన విజయం తప్పకుండా వెలుగులోకి వస్తుంది.